వెల్కమ్ టు ఐ న్యూస్. డ్రాగన్ కంట్రీ చైనా నైజం మరోసారి ప్రపంచం ముందు బట్టబయలైంది. ఒకవైపు భారత్ తో సరిహద్దు చర్చలు జరుపుతూ సత్సంబంధాలు నటిస్తున్న చైనా లోపల మాత్రం మన ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ పై విషం చిమ్ముతోంది. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ యుఎస్ కాంగ్రెస్ కు సమర్పించిన తాజా నివేదిక ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ తమ కోర్ ఇంట్రెస్ట్ అని, దీనిపై చర్చలకు తావు లేదని చైనా భీష్మించుకు కూర్చున్నట్లు ఈ రిపోర్ట్ కుండబద్దలు కొట్టింది. భారత్ తో చైనా ప్రదర్శిస్తున్న ఈ ముసుగు దౌత్యం వెనుక ఉన్న అస్సలు మాస్టర్ ప్లాన్ ఏంటి? మన శత్రు దేశం పాకిస్తాన్ కు చైనా భారీగా అమ్ముతున్న అత్యాధునిక యుద్ధ విమానాల వెనుక ఉన్న కుట్రలేంటి? చైనా తన గ్రేట్ రిజర్వేషన్ కలను 2049 నాటికి ఎలా నెరవేర్చుకోవాలని చూస్తోంది? ఈ కీలక వివరాలు ఇప్పుడు స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. చైనా వినాశకరమైన విస్తరణవాదానికి అద్దం పట్టేలా పెంటగాన్ నివేదిక విస్తుపోయే విషయాలను బయటపెట్టింది. 2049 నాటికి చైనాని ప్రపంచంలోనే తిరుగులేని వరల్డ్ క్లాస్ మిలిటరీ పవర్ గా మార్చాలన్న లక్ష్యంతో అరుణాచల్ ప్రదేశ్, తైవాన్, సౌత్ చైనా సీ వంటి ప్రాంతాలను తమ సొంతం చేసుకోవాలని బీజింగ్ పక్కా ప్లాన్ చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ ను తమ దేశంలో అంతర్భాగంగా చైనా భావిస్తోందని, ఈ విషయంలో ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదని చైనా స్పష్టం చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. అయితే వ్యూహాత్మకంగా భారత్ అమెరికా సంబంధాలు మరింత బలపడకుండా అడ్డుకోవటానికి చైనా ఒక వింతైన దౌత్యాన్ని ప్రదర్శిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించి భారత్ తో సంబంధాలను స్టెబిలైజ్ చేస్తున్నట్లు నటిస్తూనే వెనక నుంచి గోతులు తవ్వుతోంది. గత అక్టోబర్ 2024లో ఎల్ఏసీ వద్ద బలగాల ఉపసంహరణపై ఒప్పందం కుదిరినప్పటికీ భారత్ మాత్రం చైనాను ఏ మాత్రం నమ్మటం లేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న అపనమ్మకం ఇప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలకు పెద్ద అడ్డంకిగా మారింది. మరోవైపు భారత్ ను ఇబ్బంది పెట్టడానికి చైనా తన పరమ మిత్ర దేశమైన పాకిస్తాన్ తో సైనిక బంధాన్ని పీక్స్ కు తీసుకెళ్తోంది. చైనా తన సొంత J-10C మల్టీ రోల్ ఫైటర్లను పాకిస్తాన్ కు భారీగా సరఫరా చేస్తోంది. ఇప్పటికే 20 యూనిట్ల విమానాలను పాకిస్తాన్ కు అందించగా డ్రోన్ టెక్నాలజీని కూడా ధారపోస్తోంది. పాకిస్తాన్ తో పాటు శ్రీలంక వంటి దేశాల్లో చైనా తన మిలిటరీ బేస్ లను ఏర్పాటు చేసుకునే దిశగా కూడా అడుగులు వేస్తోందని నివేదిక హెచ్చరించింది. స్నేహం నటిస్తూనే శత్రువును పెంచి పోషిస్తున్న చైనా వ్యూహాలను భారత్ ఎలా ఎదుర్కోబోతోంది? పెంటగాన్ నివేదిక వెల్లడించిన ఈ నిజాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.